హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి మేమంతా బయటికి బయలుదేరినామన్నమాట. ఎప్పుడు వెళ్ళే ఫినిక్స్ మాల్ కాకుండా ఈరోజు మేమైతే వెళ్ళాము. నెక్సిస్ మాల్ వైట్ ఫీల్డ్ కాడ అయితే ఉంటుందన్నమాట. పిల్లలు అయితే ఇప్పుడు బోరింగ్ ఎప్పుడు బయటికి వెళ్ళడం లేదు. చాలా రోజులు నేను బయటికి వెళ్ళి, అందుకోసం నెక్సిస్ మాల్ ఇదైతే వైట్ ఫీల్డ్. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసినాము. మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. లో ప్రైసెస్ ఎవ్రీడే. లోపలికి వెళ్తే డ్రెస్సెస్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. ఒక టాప్ వచ్చి 300, 400, 500 అలా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చేది ఫస్ట్ టైమే అన్నమాట. మేము వైట్ ఫీల్డ్ నుంచి వెళ్తాము, బయట నుంచి చూస్తాం, కానీ లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ మనకి ఇంట్లో ఉన్న సామాన్లు ఏమేమైనా కావాలంటే అన్ని సామాన్లు అయితే ఈ షాప్లోనే ఉన్నాయి. ఇంకా టాప్స్ అవి ఇవి చూశాను కాబట్టి నేను తీసుకోలేదు. ఒకసారి ఒక ఐడియా కోసం అయితే నేను చూశాను. ఇంకా మీకు చూపిస్తాను రండి. ఇంకా పిల్లల డ్రెస్సెస్ అయితే తక్కువే ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ పిల్లల కోసం అయితే నేను ప్యాంట్స్ తీసుకున్నాను అన్నమాట. ఆ ప్యాంట్స్ అయితే పిల్లలకి చాలా బాగానే నచ్చినాయి. ఇంకా మీకు వేరే సామాన్లు చూపిస్తాను రండి. మనకు కిచెన్ సామాన్లు కావాలంటే లో ప్రైసెస్ నుంచి హై ప్రైసెస్ వరకు చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, బాక్సెస్ వచ్చి 99 రూపీస్ అన్నమాట. వాటర్ బాటిల్స్ వచ్చి 99 రూపీస్. అలాగా లో ప్రైసెస్ అన్నమాట ఇలాంటి బాక్సెస్. ఇంకా మనం ఏదైనా బిస్కెట్స్, స్నాక్స్ ఏవైనా పెట్టుకోవాలంటే అలాంటివి వచ్చి 150. అలాగా లో ప్రైసెస్ నుంచి హై ప్రైస్ వరకు ఉన్నాయి. మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, ఇంకా మనం ఏమైనా బట్టలు ఏదైనా వస్తువులు తీసుకోవాలంటే క్వాలిటీ చూసే మనం అయితే తీసుకోవాలా. ఇప్పుడైతే మేము బయటికి వచ్చేస్తున్నాము. చిన్న అన్నయ్యకైతే వాష్రూమ్ కావాలంటే ఇక్కడికి వచ్చాము. బయట అయితే నీట్గానే ఉంది, కానీ ఒకే వాసన అన్నమాట. ఇంకా తట్టుకోలేక మేము ఇంకా జోడియాక్కి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చి నేనైతే నా కోసం 2 టాప్స్ తీసుకున్నాను అన్నమాట. ఈ వైట్ అండ్ బ్లూ టాప్ అయితే నేను తీసుకున్నాను. ఈ టాప్ కాస్ట్ వచ్చి 900 అలా పడింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు వేరే టాప్స్ కూడా చూపిస్తాను రండి. కొన్ని టాప్స్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇంకా నేనైతే అవి తీసుకోలేదు. ఈ వైట్ టాప్ అయితే నాకైతే భలే నచ్చింది. కాకపోతే దీనికైతే హ్యాండ్స్ లేవు. నాకైతే ఫుల్ హ్యాండ్స్ కావాలా. ఫుల్ హ్యాండ్స్ ఉంటేనే నేనైతే వేసుకుంటాను. ఇంకా దీనికైతే టాప్ బాగుంది, కాకపోతే నెక్ అంటే చాలా పెద్దది. ఇంకా మీకు ఫుడ్ కౌంటర్ చూపిస్తాను పదండి. ఇంకా మేము వచ్చింది సండే అయినా సరే ఇక్కడ మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫినిక్స్ మాల్ అంతగా లేరు. కాకపోతే ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. ఇంకా మేమైతే ఇది ఫుల్ చూడలేదు. ఒక 2-3 షాప్స్, ఇంకా ఫుడ్ కౌంటర్కి అయితే మేము వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా టైం జోన్ ఉంది. ఈడైతే మా తమ్ముడు మా పాపతో మాట్లాడుతున్నారు, కూతురుతో. చూసారు కదా, తను చూస్తుంది ఎక్కడికి వచ్చేసారా అనేసి. ఇంకా టైం జోన్కి వస్తానే మా పిల్లలు స్టార్ట్ అన్నమాట గేమ్స్ అయితే ఆడడానికి. ఈ గేమ్ అయితే టైం జోన్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా ఈ గేమ్ అయితే ఆడుతూనే ఉంటారు. నేనైతే ఒకసారి రియల్ వాటరా లేకపోతే ఫేకా అనేసి చెక్ చేశాను అన్నమాట. ఇదైతే రియల్ వాటరే. ఇంకా దీనికైతే మనకైతే పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ అయితే నేను అస్సలు ఒక్క పాయింట్ కూడా నేనైతే అస్సలు యూజ్ చేయలేదు. ఇంకా టైం జోన్ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ కౌంటర్ మా పిల్లలు అయితే ఆల్రెడీ మెక్డానల్డ్స్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. మేమైతే కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ తీసుకొని అయితే మేమైతే వచ్చేసినాము. వీళ్ళైతే తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేసారన్నమాట. మెక్డానల్డ్స్ పెద్దమ్మ అయితే తినేసింది, కాకపోతే చిన్నమ్మాయి అయితే అస్సలు తినలేదు. కొంచెం తినింది, ఆ తర్వాత అయితే నాకు ఇచ్చేసింది. నేనైతే కేఎఫ్సీలో రోల్ తీసుకున్నాను. రోల్ అయితే చాలా బాగుంది. కాకపోతే మా చిన్నమ్మాయికి మెక్డొనాల్డ్స్ అది వద్దనేసి తను రోల్ తీసుకొని నాకు అయితే అది ఇచ్చేసింది, బర్గర్ ఇచ్చేసింది. ఇంకా మేమైతే తినేసి ఆటో బుక్ చేసుకొని ఓలా ఆటో కోసం మేము వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసినాక మేమైతే ఇంటికి బయలుదేరాము.